వెల్కమ్ టు స్వరసంగం. హుషారైన పాటలు, హోరెత్తించే డాన్సులు, హాస్య డోలికల్లో ముంచెత్తే స్కిట్లు, ఇవన్నీ ఎక్కడుంటాయి చెప్పండి? ఇంకెక్కడ? స్వరసంగంలోనే. 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని పలకరిస్తూ స్వరసంగం దూసుకెళ్తోంది. గత వారం మనం గుంటూరులోని కొన్ని పాటల్ని రుచి చూశాము. స్వీటు ఘాటు కలయికలో ఉన్న మరిన్ని పాటల్ని ఇప్పుడు ఆస్వాదిద్దామా? పదండి మరి. మిర్చిలో కారంతో పాటు మరువలేని మమకారం. వెల్కమ్ గుంటూరు. హాయ్. గోంగూరలో పులుపుతో పాటు గుండె లోతుల్లోంచి పలికే ఆత్మీయతల పిలుపు. పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిదేమీ లేదు. సంకల్ప బలం ఉండాలే గాని అసాధ్యం అంటూ ఏదీ కాదు అని నిరూపించారు సునీల్. కమీడియన్గా ఎంటర్ అయ్యాడు. హీరోగా మర్యాద రామన్న సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ని సాధించాడు. ఆ సినిమా కోసం రఘు కుంచే అండ్ గీతా మాధురి పాడిన సాంగ్ వినిపించడానికి వేదికపైకి వస్తున్నారు హేమచంద్ర అండ్ గీతా మాధురి. రాయసలోని జాము రాత్రిళ్ళ సందు చూసి జంపు జిల్లాని రాయసలోని జాము రాత్రిళ్ళ సందు చూసి జంపు జిల్లాని తెల్లవారి నాక చూసి పిల్లలేదని కొల్లుమంటూ ఊరు బాడ ఉడికి ఉడికి సావని రాయసలోని జాము రాత్రిళ్ళ సందు చూసి జంపు జిల్లాని గూటిలోన గుట్టుగా మందిలోనే ముట్టుగా చితామ గూడు పుటాడి పగటి పూట దొంగల మా పటేల కింగుల గోగూడ గోల్పి నేను నిన్ను చేరు గోకుతుంటే నాచు 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 మేరే సాత్ 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 గిల్లే ఇచ్చుకుంటా నాకు నచ్చావే షేక్ 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 తెరీ సోకు 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 పిల్ల ముట్టుకుంటే ముద్దు వచ్చావే రాయే రమ్మనంటే రాతు సలోని చిన్న మాయ చేసి మంత్ర వేస్తే చెక్కు జిల్లాని రమ్మనంటే రాతు సలోని చిన్న మాయ చేసి మంత్ర వేస్తే చెప్పు జిల్లాని అడుగు వేస్తే గుండెలోన అదురుతున్నది అదురుతుంటే కుదురలేక కాలు కదుపుతున్నది రాయే తాన నాన 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 తాన నాన నా తాన నాన 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 నా ఇవ్వ అసలివ్వ నీకివ్వ అరే ఇవ్వ ఆశ మెలికేస మల్లేస రే పోరా రే రమణ వెంకట పిల్ల ముదురు టెంకట విధెక్కి వింత గలాట ఎప్పుడు చూస్తే గింటట ఎగురని ఈ పాపుట జిలాని జంపుతో జనాల తిక్క కుదురుతుంటే నాచి 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 మేరే సాత్ 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 గిల్లి ఇచ్చుకుంటా నాకు నచ్చావే షేక్ 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 నిలా సోకు 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 నలా పుట్టుకుంటే ముద్దు వచ్చావే రాయే రాయసలోని గుంటూరు రాత్రిళ్ళ జంపు జిల్లా
yo, hey, bop, yo, hey, bop, yo, hey. Before you feel it, the bullet, yeah, right. రాను రానంటూనే సిన్నదో రాయే రాయే అంటేను. సరే సిన్నది ఎక్కడ ఉన్నారు? నీకు కళ్ళు బాగా అయ్యి కనిపించట్లేదు అది. ఎనీవే థ్యాంక్ యూ హేమచంద్ర, థ్యాంక్ యూ గీత. ఏంటమ్మా నేను పాట పాడాలా? ఏంటి నాన్నలు? ఏమ్మా ఏంటి? ఓకే పాట పాడాలా? ఓకే సునీత గారి పర్మిషన్తో. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఇప్పుడు నిజంగానే చేయి జారిపోతుంది. నిజంగా ఆ రోజు ఆ రికార్డింగ్లో నేను గనక ఆ పాట పాడుంటే ఏమై ఉండేదండి? ఫ్లాప్ అయి ఉండేది. నువ్వు పాడితేనే బాగుంది. ఏదమ్మా ఇప్పుడు నేను ఎలాగో పాడి వాళ్ళ మూడ్లన్నీ పాడు చేశాను కాబట్టి కొంచెం ఆ పల్లవి పాడు వాళ్ళ కోసం. లా 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 లా. లా 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 లా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. థ్యాంక్ యూ సో మచ్ సునీత. ఈ సాంగ్తో థ్యాంక్ యూ. తెరంగేట్రం చేసి ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సాంగ్స్ పాడింది. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక చిన్న నీ పర్మిషన్, విత్ యువర్ పర్మిషన్ ఆఫ్ కోర్స్. గ్రాంటెడ్. యా ఇక్కడ చాలా చాలా మంది పోయింది ఇచ్చుకున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళ కోసమనే కాదు, ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట. సందేగాలి వీచి సన్నజాజి పూచి సందేగాలి వీచి సన్నజాజి పూచి జలధరించి చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట. రాక రాక నీవు రాక వలపు ఏరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా. నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్వులిస్తే పూజ చేస్తా. వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట చిన్న మాట ఒక చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట.
ధన్రాజ్ అతని పేరు, నవ్వుల ఊరు అతని ఊరు, నవ్వించడం అతని వృత్తి, 6 ప్యాక్ పెంచడం అతని ప్రవృత్తి. మిమ్మల్ని నవ్వించడానికి అతను సిద్ధం, మరి మీరు సిద్ధమా? లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ధనాధన్, ధన్రాజ్ అండ్ రాకేష్. ముందు రాకేషా ధనరాజా రాకేషా? మీరు పిలిచేసిన తర్వాత ఆలోచిస్తారేంటండి? మళ్ళీ ఎంట్రీ నేను వాడు ఇచ్చిన తర్వాత ఇవ్వనా? లేదు మీరే చెప్పండి. ఈ మధ్య మీకు కూడా కోపం వస్తుంది. ఏ నీ మనిషిని కాదా? మీకు ఎంత మీ క్యాష్ ప్రోగ్రాంలో చంద్ర అంటే ఇష్టం అని చెప్పినంత మాత్రాన మేమన్నీ గుర్తుపెట్టుకుంటామండి. మీకు ఎవరెవరు ఇష్టమో. ప్లీజ్ కోపాలు వద్దు. వద్దు. ఇప్పుడు ఏం ఎందుకంటే చేయాలి? ఎందుకు నాకు కూడా కోపం వస్తుంది. వద్దు. చిన్నపిల్లలు మీరు కోపపడితే బాగుంది కదా కాంప్లిమెంట్. నేను కొన్ని టాపిక్స్ ఇస్తాను, మీరు దాని మీద మీ ఒపీనియన్ చెప్పాలి. ఓకే ఓకే అడగండి. ముందు సిగరెట్లు తాగడం చాలా మంచిది. ఎస్ చూసారా? యూత్ వింటున్నారు, కొంచెం ఆలోచించుకొని చెప్పండి. ఎస్ సార్, సిగరెట్ తాగడం చాలా మంచిది. ఎందుకంటే సిగరెట్ తాగే వాళ్ళకి వృద్ధాప్యం రాదు. అదలా వాడు యవ్వనంలోనే పోతాడుగా. బాబా నిజంగా సిగరెట్ తాగేవాడు అలా బైక్ మీద స్టైల్గా వెళ్తూ ఉంటే ఏ అమ్మాయి అయినా సరే లిఫ్ట్ అడగాల్సిందే. ఎందుకు? వాడికి మ్యాటర్ లేదని తెలిసిపోద్ది. మూడోది అంటే నేను చెప్పే మెయిన్ మ్యాటర్లో రెండోది, ఇందాక అసలు లేదు. సిగరెట్ తాగేవాడి ఇంట్లో దొంగలు పడరు. నిజం. సిగరెట్ తాగేవాళ్ళ ఇంటికి దొంగలు రారు అసలు. ఎందుకో తెలుసా? చెప్పండి. వాడు 24 గంటలు దగ్గుతూనే ఉంటాడు కదా, ఓనర్ మెలుగుతూనే ఉంటాడని. అలా అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి సిగరెట్ తాగాలో వద్దో మీరే ఆలోచించుకోండి. ఎంత మంచి నీతి చెప్పాను నేను. చెప్పడం బాగుంది, మీరేం పాటిస్తున్నారు? సుబ్బారావు గారు రమ్మన్నారు. ఓకే నెక్స్ట్ టాపిక్ చెప్పండి. ఓర్పు అంటే ఏంటంటే సహజంగా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు నేను మేనేజర్ గారి దగ్గర నుంచుంటాం కదండి చెక్ కోసం, దాన్నే ఓర్పు అంటారు. ఇంకేమైనా ఉన్నాయో ఓర్పుకి నిర్వచనాలు? ఓర్పు ఇంతే, నాకు తెలిసిన ఓర్పు ఇంతే. నాకు తెలిసిన ఓర్పు ఇంకోటి ఉంది. చెప్పండి. ఇలా మిమ్మల్ని అడిగి నేను నించుంటున్నానుగా, దీన్ని కూడా ఓర్పు అని అంటారు. నెక్స్ట్ అడగండి. బాగా చెప్తున్నావు దండ్రా, థ్యాంక్ యూ. సహనం. ఎస్, ఇందాకటి నుంచి మీరు మాట్లాడుతుంటే ధనరాజ్ ఎక్కడైనా నవ్వించబోతాడా అని వెయిట్ చేస్తున్నారు చూడండి, దాన్ని సహనం అంటారు. నిజంగా మీకు చాలా సహనం ఉంది. హాస్పిటాలిటీ, దీని గురించి నేను ముఖ్యంగా చెప్పాలి. హాస్పిటాలిటీ అంటే మీ క్యారీ వ్యాన్ ఇచ్చి మాకు ఇవ్వలేదు చూడండి, అదే హాస్పిటాలిటీ. మీరు ఉన్నారే, ఉంటాను నేను సన్నగా చెప్తారు అసలు నిజాలన్నీ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక టాపిక్ చెప్పండి. భార్య ఇది స్పాంటేనియస్ గా చెప్పడం అంటే చెప్పండి. లేదు టెలికాస్ట్ అవుతుంది, మా ఇంట్లో చూస్తారు. చాలా ఉంటాయండి కొన్ని ప్రాబ్లమ్స్, మీకు తెలీదు. భార్య అంటే భర్త వెనకాల ఉండే అమ్మాయి కాదు, అలాగని భర్త ముందుండే అమ్మాయి కూడా కాదు. భర్త ముందుండి దారి. మీ ఆవిడ పేరేంటి? శిరీష. వెనకాల ఎవరో ఉన్నారంట, ఒకసారి చూడమ్మా. అమ్మ ఆ వెనకాల కాదు, ఉండండి మీరు. రాకేష్ ఈడొకడు అందరిని ఇమిటేట్ చేద్దాం అనుకుంటుంటాడు. ఏం చేస్తూ ఎందుకు కళ్ళు మూసుకుంటా? ఏమైందిరా? ఏంటి ప్రాబ్లం? ఏమైంది? ఏంటి ఇలా పాడితే దుబాయ్ కూడా వెళ్ళిపోవచ్చు అన్న, కళ్ళు మూసుకొనే. అవును, ఎందుకంటే సునీత గారు ఎప్పుడు ధైర్యంగా ఎవరిని చూసి కూడా ఆవిడ ఆ పాట పాడలేరు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆవిడ సునీత గారు ఏ పాట పాడినా కళ్ళు మూసుకొని పాడుతుంటారు. సునీత గారు అంత గొప్ప సింగర్ నేను అసలు చూడలేదు. ఆవిడ వచ్చారు వెనకాల వచ్చారు. అలాంటి ఒక సింగర్ తో ఈ రోజు నేను పర్ఫార్మెన్స్ ఈ స్టేజ్ మీద చేయడం నా అదృష్టం. మరి నన్ను యూఎస్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. దయా హృదయరాలు. అంటే ఏం లేదు, ఒక చిన్నది అయిపోగానే. నాకు ఎంత ఇష్టం అంటే అన్నయ్య. తెలుసు. నువ్వు చూసావా వస్తున్నట్టు? ఓకే. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అంటే మమ్మల్ని ఒక జూనియర్స్ లాగా చూడకుండా, అలానే ఒక సీనియర్స్ లాగా చూడకుండా, మాకు ఒక
అంటే అది ఎలా ఉంటుందంటే ఆవిడ ఒక ఆర్టిస్టులకి ఇచ్చే రెస్పెక్ట్, ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆవిడ ఉన్న స్టేజ్ మీద ఆవిడ పక్కనే రైట్ సైడ్లో నుంచోవడం, అది నేను ఈ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని నా అదృష్టం. ఇక్కడ నేను నుంచోవడం నా అదృష్టం. మధ్యలో ఆమెలో ఉండడం దురదృష్టం. రాకేష్, పాటలు మనం పాడదాం. ఓ సో కమిడియన్స్ గా మీరు ఇవాళ సింగర్స్ అవ్వబోతున్నారు. ఏమండి, నాలోని సింగర్ ని తొక్కేసుకొని కమిడియన్ గా ఎదిగిన వ్యక్తిని. ఇందాక ఏమన్నారు తెలుసా స్టేజ్ దిగేటప్పుడు? మీరు కామెడీ చేస్తారా, పాడలేదా? అసలు జనాలు పాటలు పాడితేనే లేచి చప్పట్లు కొడుతున్నారు, కామెడీకి అన్నారా? రెడీ. మీ గురించి ముందు చెప్పండి. సంగీతం ఎలా తేలారు, ఎలా మునిగారు? గుంటూరు పక్కన ఉన్న విజయవాడలో ఇక్కడ వరకు మునిగి సాధన చేశారు. కృష్ణానగర్ లో కాదురా, అది హైదరాబాద్ కృష్ణా నదిలో మునిగారా? నాతో పాటు మునిగిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే అలా పైకి వచ్చాను. తేలిగ్గా ఉంటాను కాబట్టి. ఓకే, నన్ను బ్లెస్ చేయండి. సుమా గారు నీ కాళ్ళకి దండం పెట్టుకున్నారు అనుకుంటున్నావా? అతని కాళ్ళే అతను పట్టుకొని వెళ్ళాడు. మరి ఇదే నిజాలు చెప్పేయడం అంటే. రెడీ ఇప్పుడు ఒక పాత పాటని శృతి చెప్పు బాబు. ఫస్ట్ శృతి చెప్పు. అమ్మాయి అది కాదు, పాటలు వేరే ఉంటాయి. శృతి పల్లవి కూడా రాలేదు. సరే వదిలే. సారీ టెంపో అంటే అనే మనం టెంపోలో వచ్చామన్న విషయం చెప్తే టెంపో వచ్చాడా? కార్లో వచ్చాం. 39 పెట్టు, నీ ఇష్టం వచ్చిన కలర్ టెంపోలో కొట్టు. ఇది మంచిది. కలర్ టెంపో. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం ఒక అద్భుతమైన ఆ రోజుల్లో మరి ఎంత చక్కటి పాట. నువ్వు ఆ రోజుల్లో లేవురా. అద్భుతమైన పాటను రీమిక్స్ చేయబోతున్నాం. రెడీ? గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం 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 తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియని పాపం ఇది ఆశ నిరాశల ఆరాటం 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 ఆరాటం. నీకు ఆరాటం ఉంటే కింద చెప్పుకోవాలి, పై చెప్పుకోవడం చండాలంగా అందరూ తనే పరువు పోద్ది. వెనక ఇగో సునీత ఉన్నారు, కొంచెం మంచి పాట పాడు. ఇన్స్పిరేషన్ లెక్క పెడుతున్నా. ఓకే మనకి ఎన్నింటిరా ట్రైన్? రెడీ. నెక్స్ట్ ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాను. క్లాసికల్ మేడం, క్లాసికల్. అద్దిందాం ఏయ్ ఇద్దిందాం, వెరీ గుడ్. అన్ని తిందాం, తన్నుకు తిందాం. రెడీ? అద్దిందాం ఇద్దిందాం అన్ని తిందాం, తన్నుకు తిందాం. అద్దిందాం ఇద్దిందాం అన్ని తిందాం, తన్నుకు తిందాం. ఓకే, నచ్చలేదు మీకు, నచ్చలేదు నాకు తెలుసు. ఇది తప్పకుండా ఇద్దరికి నచ్చుతుంది. అన్ని నేనే నేర్పించాలా? ఇది నచ్చుతుంది మేడం కి డెఫినెట్. రెడీ మేడం? రెడీ జాగ్రత్తగా ఉంటా. ఇది దారి లేదుగా? లేదు. రెడీ. కాకా కీకి కుక్కు కుక్కకే కకై కాకా కీకి కుక్కై. ధనరాజ్ తెలీదు, ఏదో స్కిచ్ చేయమంటే నువ్వు మరి ఏంటంటే విషయం, మేము ఇలా ఊర్లు వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము, పాటలు వినిపిస్తూ ఉన్నాము, డాన్సులు చూపిస్తూ ఉన్నాము, కామెడీతో నవ్విస్తూ ఉన్నాము. మరి ఇక్కడ టాలెంట్ ఏంటి అని తెలుసుకుందామని ఇప్పుడు నేను ముందుకు వచ్చాను. ఈ టాలెంట్ కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉందా? వెరీ గుడ్, ఈ టాలెంట్ చాలా బాగుంది. ఈ టాలెంట్ ఉండబట్టే మా ప్రోగ్రాంలు టీఆర్పీలు అలా కంటిన్యూ అవుతుంది. మీ టాలెంట్ కంటిన్యూ చేయండి. సార్ ఒకసారి నించోండి. మీ పేరు? పర్వేజ్ గారు, మీరు రెగ్యులర్గా సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తుంటాను. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరండి? ప్రభాస్. ఓకే, ప్రభాస్ డైలాగ్ ఒకసారి మాకు వినిపించండి. ప్రభాస్ అండి. డైలాగ్ చెప్పండి. ఒక్క అడుగు చెప్పండి. ఒక్క అడుగు. ఇలా చెప్పుంటే రాజమౌళి గారు 1 more అని ఉండేవాళ్ళు గ్యారంటీగా. చెప్పలేదు కాబట్టి సరిపోయింది. నీ పేరేంటి నాన్న? మీరండి? నా పేరా? అటు ఒకసారి. నా పేరు అమరేశ్వరి గారు, మీరు కూడా ఒక సెలబ్రిటీయే తెలుసా? ఎందుకంటే ఇప్పుడు కెమెరా హ్యాండిల్ చేస్తున్న మా కిరణ్ వాళ్ళ అమ్మగారు మీరు. అవునా? సో ఎంతో మంది కెమెరామెన్స్, టెక్నీషియన్స్ అందరూ కష్టపడి వర్క్ చేయబట్టే ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతంగా జరుగుతుంది. హాయ్, ఇట్రా అమ్మాయి, ఇట్రా. పెళ్లి సంబంధం ఏమైనా కుదిరిందా? నీ పేరేంటి? శ్రావణి. ఎలాంటి వరుడు కావాలని కోరుకుంటున్నావు చెప్పు.
మంచి అబ్బాయి కావాలి. మంచి అబ్బాయి ఎలా ఉంటాడు? మంచి అబ్బాయిలు రాజీవ్ గారిలాగా. ఓకే సరే, మనం ఇలా అనుకుంటున్నాం కదా, అక్కడ కొంతమంది అబ్బాయిలు వాళ్ళకి అమ్మాయి కావాలంట. ఎలాంటి అమ్మాయి కావాలి అనే విషయం మీద డిస్కషన్ జరుగుతోంది. ఎలాంటి అబ్బాయి కావాలి? మను గారు, ప్రసాద్, పాడితే తీయగట్టి ఒకసారి స్టేజ్ మీదకి రండి ప్లీజ్. రమ్యకృష్ణ లాగా ఉండాలా? ఎలా ఉండాలి ప్లీజ్? ఓ రమ్యకృష్ణ. ఇలియానా లాగా ఉండాలా? నాలా ఉండాలా? నీకుంది ఇంటికి వెళ్ళిన తర్వాత. మను గారు ఎలా ఎలా ఉండాలి? సుమా, నువ్వు అక్కడ ఉన్నావా? మను, అసలు మీరు మను గారేనా? నేను మనో తమ్ముడు సును. నిజంగానండి? Yeah. ఇప్పుడు ఈ క్షణంలో మీకు పెళ్లి చూపులు అరేంజ్ చేసేయచ్చు, అంత అందంగా నో ఉన్నారు మీరు. నో 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 సిగ్గు పిల్లి మొగ్గలేస్తోంది. నో నో. చెప్పండి, ఎలాంటి అమ్మాయి కావాలి? 2 కాళ్ళు, 2 చేతులు, 1 ముక్కు, 2 కళ్ళు, జుట్టు దానిపైన తలక. ఓకే, పాటలో విందాం అనుకుంటున్నాం, మాకు వినిపించండి. ఓకే. నీ అక్కకు మొగుడైనందుకు నీకు పెళ్లి చేసే బాధ్యత నాది ఓరి బామర్ది. నీ కలలోకొచ్చిన చిన్నది అదే ఎవరది ఎలాగుంటది ఊహించుకో. రమ్యకృష్ణలాగా ఉంటదా? చెప్పర కన్నా చెప్పర నాన్న, రంభలాగా రంజుకుంటదా? చెప్పర కన్నా చెప్పర నాన్న, ఇంద్రజ ఆమని లుక్కు ఉందా? శోభన గౌతమి షేపు ఉందా? చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా, రమ్యకృష్ణలాగా ఉంటదా? చెప్పర కన్నా చెప్పర నాన్న, చెప్పరా బాబు. ఏక్ దో తీన్ సాంగుతో యవ్వనాల ఎరవేసిన మాధురి దీక్షిత. వెన్న పూస వన్నెలతో జొన్ను ముక్క వన్నెలున్న జోహి చావలానా. అరేబియన్ గుర్రమంటి నలక నడుము నగుమానా. అరే కుస్తా బహార్ అనిపించే కుర్ర పిల్లకు శుభూనా. మరి నీ మగసిని మెచ్చుకుంది మమతా కులకర్ణ. నీ టాపు లేపింది టాబునా. శిల్పా శెట్టి లాంటి చిలక బామ, శ్రీదేవి లాంటి చందమామ, మోహిని రూపిణి రేవతీనా. చెప్పరా నాయన ప్రియ రమణ, ఒక్క ముక్క చెప్పు చాలు మోగుతాది పెళ్లి డోల్. రమ్యకృష్ణలాగా ఉంటదా? చెప్పర కన్నా చెప్పర నాన్న. కుర్రోళ్ళు ముసలోళ్ళు వెర్రెక్కి వేడెక్కి నవ్వుల రోజానా. శోభనకు పెళ్లి కూతురల్లే తెగ సిగ్గుపడి సొగసరి మీ నాన్న. బెల్లం ముక్క లాంటి బుల్లి గడ్డమున్న సౌందర్య, యువకులకే పులకరింత పూజా పట్టేనా. రవ్వ లడ్డు లాంటి పిల్ల మాల శ్రీయ, దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రీయ. మనీషా కొయిరాల పోలికలోన మతిపోయే మధుబాల మాదిరిగానా. అంజలి రంజని శుభశ్రీయ, ఊర్వశి కల్పన ఊహలానా. ఇంటూ ఇస్తే చాలు మాకు జంట మీకు చేస్తాము. రమ్యకృష్ణలాగా ఉంటదా?
కన్నా చెప్పర నాన్న రంబలాగా రంజుకుంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న చెప్పమ్మా. పాట అయిపోయిన అరగంటకు వస్తున్నాం సుమా. లేదండి, మీ పాటలో ఉండేటువంటి మత్తు గమ్మత్తు ఏమిటో పాడే వాళ్ళకి మీకు తెలియదు కానీ మాకు ఐసా మత్తు ఆగయా బా, ऐसा ఐసా మత్తు ఆగయా है ऐसा घूम घूम के स्वर संगम के लिए हाँ। इधर का उधर का इधर रह अभी रह तक के एक दूजे के लिए हाँ, ठीक है, థ్యాంక్ యూ. గుంటూరులో ఆటపాటలు ఎలా ఉన్నాయండి? సూపర్ కదా. సరే, గుంటూరుకి బై బై చెప్తూ స్వరసంగం ఒంగోలు పయనమైంది. ఒంగోలు అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఇంకేంటి, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒంగోలు గిత్త. అలాంటి ఎన్నో విశేషాలని మీరు స్వరసంగం కార్యక్రమంలో చూశారు. మరి మిగిలిపోయిన మరిన్ని విశేషాలు, మరిన్ని పాటల్ని ఇప్పుడు చూద్దామా? వంగతోట. అమ్మో, ఆ వాయిస్లో పాడడం చాలా కష్టమైన విషయం. షీ ఈజ్ అ ఫెంటాస్టిక్ సింగర్. మరోసారి అభి సినిమాలోని ఈ సాంగ్ని పాడడానికి వేదికపైకి ఆవిడ్ని ఆహ్వానించేస్తున్నాము. నన్ అదర్ దెన్ మాలతి గారు. Lucky, lucky ride. My name is Lucky Ride. Random chunky roy na ure ampi Mumbai. వంగతోట మలుపు కాడ కొంగుబట్టి లాగాడే సందు చూసి సైగే చేసి కోల చేసాడే. హే హే వంగతోట మలుపు కాడ కొంగుబట్టి లాగాడే సందు చూసి సైగే చేసి కోల చేసాడే. వంగతోట మలుపు కాడ కొంగుబట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే. చుట్టుకొలతా చూస్తానంటూ గుట్టుగా సాదోచాడే. పక్క బలచా నడుమే తడిమి పంతులాడాడే. అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే. పచ్చబొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే. అయ్య రామ అయ్య రామ అయ్య రామ అయ్యయ్యో. అయ్య రామ అయ్య రామ అయ్య అయ్యయ్యో. వంగతోట మలుపు కాడ కొంగుబట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే. వచ్చి నీడు వచ్చినట్టే అరగిచ్చి గిచ్చి చంపుతుంటే చిళ్ళ లంకలో ఒత్తిళ్ళ వంకతో ఒళ్ళంతా నొక్కినాడే. పచ్చి పచ్చి సిగ్గులెన్నో చుక్కుళ్ళ మీద బిచ్చి బిచ్చి మొక్కలేస్తే బుగ్గమ్మ మూతికి బుగ్గమ్మ బంతికి ముద్దెట్టిపోయినాడే. అయ్య బాబోయ్ ఎక్కడోడే చక్కనోడే గారి దిక్కలోడు గోడెక్కి వస్తాడు గోరుము తెలుస్తుడు గోపాలుడంటి వాడు గోరకృష్ణుడు. వంగతోట వంగతోట
పాడిన మాలతి గారేనా అని చాలామంది డౌట్తోనే ఈ పాట అంతా ఎండ్ అయిపోయింది. ఇందాకేమో చాలా సాఫ్ట్గా చాలా మెలోడియస్గా పాడారు. ఇప్పుడు కూడా మెలోడీ ఏం తగ్గలేదు, కానీ ఆ రేంజ్ ఉంది చూసారా మీరు పాట అందుకునేటప్పుడు. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు మన స్వర సంఘం కార్యక్రమంలో పాటలు, ఆటలు, కామెడీ స్కిట్లు అన్నీ నడుస్తున్నాయి. మన ఒంగోలు కుర్రోడు వస్తున్నాడు మరోసారి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ్ చంద్రకి మరోసారి స్వాగతం. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ దికమక పెంచుతోంది మనసుకేమైంది చక చక దూకుతూ తడబడి తుళ్ళుతూ తలపోని తరుముతోంది వయసుకేమైంది నీ వలనే ఇదిలా అవుతోందే నా మాటే వినదే ప్రేమాయే నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమాయే నా వెంటే ఉంటావు నీలా మారే వరకు. Come on, girl, clap with me. అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ దికమక పెంచుతోంది మనసుకేమైంది. ఓకే, మీరిద్దరు రండి, రండి ఇద్దరు రండి. జాబిలికి జలుబును తెచ్చే చలువ నీదే మేఘమును మెలికలు తిప్పే వేడి నీదే సూర్యుడికి చెమటలు పట్టే చలువ నీదే కాలమును కలలతో నింపే కథవి నీవే మౌనం నీ భాష అయితే చిరునవ్వే కవితవుతోందే నీ కనుల కావ్యాన్నే చదివేయమన్నదే నీ వలనే ఇదిలా అవుతోందే నా మాటే వినదే ప్రేమాయే నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమాయే నా వెంటే ఉంటావు నీలా మారే వరకు. Come on, everybody. అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ దికమక పెంచుతోంది మనసుకేమైంది చక చక దూకుతూ తడబడి తుళ్ళుతూ తలపోని తరుముతోంది వయసుకేమైంది. ప్రేమ ప్రేమ థ్యాంక్ యూ. ఎంత అందంగా ముచ్చటగా డాన్స్ చేస్తున్నారు పిల్లలందరూ. మీరిద్దరేంటి ట్విన్సా? సూపర్. థ్యాంక్ యూ కిడ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు సడన్గా దేవత నా ముందు ప్రత్యక్షమై
నరుడా ఓ నరుడా అదే బాలిక ఓ బాలిక ఏమి నీ కోరిక అని అడిగితే ఒకటే చెప్తాను, దేవుడా నరుడా ఓ నరుడా భైరవ ద్వీపంలోని ఆ పాటని నాకు వినిపించు దేవుడా అని. అండ్ ఆ పాటని కల్పన పాడితేనే బాగుంటుంది దేవుడా అని. దేవుడు కరుణించాడు, వరం ఇచ్చాడు. అదిగో వచ్చేస్తుంది మన కల్పన దేవత. కల్పన
కల్పన గారు మెలోడీని మరింత మెలోడియస్గా పాడారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఈవిడ ఈ పాట పాడారు కానీ ఈవిడ కొన్ని ట్రేడ్ మార్క్ సాంగ్స్ ఉన్నాయండి. ఆ పాటలు వినకపోతే మాకెందుకో కడుపులో మంటగా ఉంటుంది. శ్రీ తుంబుర ఆ పాట అంతా కాదు కానీ ఆ పాట చివరిలో ఒక బిట్ ఉందే, అది మీరు పాడుతుంటే మమ్మల్ని ఇలా పట్టి కుదిపేస్తుంది. అది ఒక్కసారి వినాలనిపిస్తుంది ప్లీజ్. తిన్న తిన్న కిడ తిన్న 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 కిడ తిన్న నీని పమ గమ బని మా బని ని సా నీని స స స స నీని రి 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 నీని గ గ గ మ రి గ స రి ని స బని స మ బని గ మ ప స గ మ గ మ గ ప మ ని ప స ని రి స గ మ గ మ గ రి గ రి గ రి స రి స రి స ని స ని స ని ద ని ద ని ద ప ద ప ద ప మ స గ మ ప గ మ బని మ బని స గ ప మ ప గ స గ మ గ మ స గ మ ప గ రి స ని ద ప మ గ మ బని ద ప మ గ రి స రి రి స స స స రి రి గ గ గ గ రి రి ప మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప ప ప గ గ గ ని 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 గ గ గ స స ని స గ రి స మ గ రి స ని స ని స ని స ని స బని 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 మ బని స ని స ని స ని స బని 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 బ గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స స గ మ ప గ మ బని మ బని స ఆ గ మ ప గ మ బని మ బని స బని స స స స స స స స ని రి 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 స స స స స స స గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ గ రి 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 మ మ మ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ
வா అని నాకు அதே ரேஞ்சில் நீங்கள் எப்போ பாடினாலும் இப்படியே நல்லா పాడువீங்க நீங்கள். திடீர்னு கேட்டது తెలుగులో ఏం చెప్తారు? దిడీర్ని అడిగారు అని గబుక్కుని అడిగామని గబుక్కుని అడిగారు కాబట్టి. కానీ మీరు ఎప్పుడైనా సరే అంతే ఇమోషన్తో పాడతారు. అండ్ సూపర్ కల్పన. మాకు వర్డ్స్ లేవు. మిమ్మల్ని చాలాసార్లు పొగిడాను, ఎన్నిసార్లు పొగిడినా తక్కువే. సూపర్ టాలెంట్ కల్పన గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అటువైపు ప్లీజ్ దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. అక్కడ డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఆ కుర్రాడు ఎవరో అక్కడ బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వేనా? డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్, డిస్టర్బ్ చేయొద్దు. అమ్మాయిలను అసలు డిస్టర్బ్ చేయొద్దు. అమ్మా, అబ్బాయిలు డిస్టర్బ్ చేయొద్దమ్మా. డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లాడు అని చెప్పి స్టేజ్ మీదకి ఒక గాయని రాబోతోంది. ఒకప్పుడు అమ్మాయిలు ఇంత ఓపెన్గా పాటలు పాడుకునేవాళ్ళు కాదు. చెట్టు చాటునో లేకపోతే చాలా దూరంగా నిలబడో పాటలు పాడుకునేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయిలకి ఏం కావాలో బాగా సూటిగా తెలుసు. అందుకనే ముక్కు సూటిగా సమాధానాలు చెప్పేస్తున్నారు. పాట పాడడానికి వస్తున్న అమ్మాయి చాలా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ని తెలుగు ఆడియన్స్కి ఇచ్చినటువంటి అమ్మాయి సుచిత్ర. డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు. సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు. కళ్ళో కొత్తన్నాడే రేతిరంతా ఈడు. పిచ్చెక్కెత్తన్నాడే అమ్మ కంటి. ఊరికే ఊరుకోడే పొద్దిగా తుంటరోడే. నవ్వుతా గెల్లుతాడే నన్నిలా బతకనీడే. అబ్బో ఇడికంత సీను ఉందా అనుకున్న బాని బాబోయ్ లవ్లోకి దింపాడే. డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు. సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు. కళ్ళో కొత్త
డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే పుట్టిస్తాడే డిస్టర్బ్ చేస్తున్నాడే సలగాడు డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే అడ్డంటే డిస్టర్బ్ చేస్తున్నాడే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సుచిత్ర. థ్యాంక్ యూ. ఓకే, మీకోసం ఇంకా అద్భుతమైన పాట పాడడానికి స్టేజ్ మీదకి ఆహ్వానం చేస్తున్నాం మరో ఫెంటాస్టిక్ సింగర్ ని. వందే మాత్రం శ్రీనివాస్ గారు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు, ఏజి బారు అయినాక ఎవరు చేసుకుంటారండి, పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు, పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. మొదటిసారిగా అంటే అమ్మాయి చూద్దామని శ్రీకాకుళం పోయానండి. శ్రీకాకుళం, అరే శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లకెళ్ళి బాబు, ఓ చిన్నదాన్ని చూసినాను బాబు, అరే శ్రీకాకుళం జిల్లకెళ్ళి బాబు, ఓ చిన్నదాన్ని చూసినాను బాబు, బుల్లి బుల్లి బుక్కలతో మల్లె మొక్కలాగా ఉంది, బుల్లి బుల్లి బుక్కలతో మల్లె మొక్కలాగా ఉంది, అయితే మిలాపం బాబు, అయితే మిలాపం బాబు. శ్రీకాకుళం అమ్మాయికి ఏందని అడుగుతారంటే ఆమె సుట్ట బాగా బీకుతుంది బాబు, అయితే మిలాపం బాబు, ఆమె సుట్ట బాగా బీకుతుంది బాబు. నిప్పు నోట్ల పెట్టుకొని అడ్డపోగాకండి, నిప్పు నోట్ల పెట్టుకొని తుప్పు తుప్పు నుస్తుంది, పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు, పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. తర్వాత అంటే గుంటూరు పోయానండి. గుంటూరు గుంటూరు అండి. అంటే కొంచెం ఆడ పత్తి పొగాకేసి కట్టం కూడా బాగా ఇస్తారని ఆడికి వెళ్ళానండి. గుంటూరు, అరే గుంటూరు, అబ్బ గుంటూరు జిల్లకెళ్ళి బాబు, ముద్దు గుమ్మనే చూసినాను బాబు, అరే గుంటూరు జిల్లకెళ్ళి బాబు, ముద్దు గుమ్మనే చూసినాను బాబు, ముద్ద బంతి పువ్వులాగా ముద్దు ముద్దుగా నవ్వె, ముద్ద బంతి పువ్వులాగా ముద్దు ముద్దుగా నవ్వె, అయితే మిలాపం బాబు, అయితే మిలాపం బాబు. గుంటూరు అమ్మాయి కూడా ఏందని అడుగుతారండి, ఏంది ఆమె 6.5 అడుగులుంది బాబు, అయితే మిలాపం బాబు, ఆమె 6.5 అడుగులుంది బాబు. ముద్దు ముచ్చట ఆడుకోను పెళ్ళైనాకంటే, ముద్దు ముచ్చట ఆడుకోను ముందు నిచ్చెనెయ్యాలండి, పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు, పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. ఇంకోసారి అంటే ఈసారైనా కుదిరిందా? చెప్తానండి. కడప వెళ్ళానండి. కడప కడప జిల్లకెళ్ళి నేను బాబు, కుర్ర పిల్లనే చూసినాను బాబు, అరే కడప జిల్లకెళ్ళి నేను బాబు, కుర్ర పిల్లనే చూసినాను బాబు, అరే కందిరీగ నడుము ఉంది, కంది పప్పు చాయ్ ఉంది, కందిరీగ నడుము ఉంది, కంది పప్పు చాయ్ ఉంది, అయితే మిలాపం బాబు, అయితే మిలాపం బాబు. ఓరి దేవుడా, ఇది కూడా వర్కౌట్ అవ్వలేదా? అది వర్కౌట్ అవ్వలేదండి. ఆమె భయం అంటే ఎరగనల్ది బాబు, అయితే మిలాపం బాబు, ఆమె భయం అంటే ఎరగనల్ది బాబు. నాటు బాంబులెన్నో తెచ్చి ఇంతవరకు సీమటపాకే కూడా చూడలేదండి. నాటు బాంబులెన్నో తెచ్చి మోటు సరసమాడమంది, పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. చివరికంటే హైదరాబాదు పోయినండి. పోనీలేండి. మా శ్రీనివాస్ రెడ్డి గారు, మాకుంట శ్రీనివాస్ రెడ్డి గారు హైదరాబాద్ రా అబ్బాయి
అబ్బాయి నీకు మంచి అమ్మాయిని చూపిస్తానన్నాడండి. ఆయన చెప్పారంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. ఆయన చెప్పాడంటే మంచి అమ్మాయిని వెళ్ళానండి. ఓకే. హైదరాబాదు హైదరాబాదు అరే హైదరాబాదుకెళ్ళి నేను బాబు హై క్లాసునే చూసినాను బాబు. సూదంటు రాయిలాగా సూపులతో లాగుతుంది, సూదంటు రాయిలాగా సూపులతో లాగుతుంది, అయితే మిలాభం బాబు. ఇదే మరి ఆమె ఉద్యోగం చేస్తుందండి. అయితే మంచిదేగా అనుకున్నానండి. చిన్న కండిషన్ పెట్టిందండి. ఏమిటిది? బట్టలు పెట్టగల భర్త నాకు కావాలంది. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి. పోనీలేండి. ఇలా కాకుండా మీకు మంచి పిల్లే దొరికింది, మీరు హాయిగా సెటిల్ అయ్యారు. ఎక్కడ దొరికిందని అడగలేదు, చూసారా మీరు? ఎక్కడ దొరికింది? కడపలో దొరికిందండి. చిన్న బాంబు కూడా చూపిస్తుందండి. అది థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వేటూరి గారు రాసినటువంటి ఒక అందమైన పాట మనము విపరీతంగా ఏమిటి ఆవిడ ఏదో వెతుకుతున్నారు శ్రీలేఖ గారు. శ్రీలేఖ గారు ఏమైనా పారేసుకుందేమో స్టేజీలో. శ్రీలేఖ గారు ఏంటి ఏమైనా పారేసుకున్నారా? పారేసుకున్నా. ఇక్కడ ఏం పారేసుకున్నారు? అదేదో చెప్పండి, జనాలకి చెప్పండి, ఏమైనా దొరుకుద్ది. అక్కడ ఏమైనా పడింది, వాళ్ళు వెతుకుతారు కాదు. అక్కడ ఏదో పారేశారంట, ఒకసారి వెతకండి శ్రీలేఖ గారు. చెప్పలేము, ఈ వెనకాల ఏమైనా ఉండు. కిలోమీటర్లు ఉంది గౌన్ అసలే. చూడండి ఇక్కడ ఏమైనా ఉంది. ఏం కష్టం అండి. నాకు తెలుసు ఎక్కడుందో. ఎక్కడుంది? నో నో, ఒక్కసారి ప్లీజ్. అటువంటి అలా చెయ్యకూడదు నేను చెప్తుంది. నో, ఇలాగా ఫస్ట్ సాంగ్ అప్పటికి ఇంత లేదు, 10th సాంగ్ అప్పటికల్లా ఇలా ఇలా గ్రాఫ్టింగ్ చేశారా? నో, అమేజింగ్. ఏంటి ఇంతకి విషయం మర్చిపోయాం మనం, ఆవిడ ఏదో పారేశారు. అదే అక్కడ లేదు, వాళ్ళతో మ్యూజిక్ తో చెప్పండి, బాగుంటుంది. ఖబర్ అంతేనా? ఓకే సరే, నేను అక్కడికి వెళ్ళి వింటాను అయితే. ఆరేసుకోబోయి పారేసుకున్నాడు హరి 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 హరి, కోకెత్తుకెళ్ళింది కొండగాలి, నీ కొంట చూపు చూస్తేనే చలి 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 చలి. ఆరేసుకోవాలని ఆరేసుకున్నావు హరి 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 హరి, నీ ఎత్తు తెలిపింది కొండగాలి, నాకు ఉడుకెత్తిపోతుంది హరి 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 హరి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి. చేసుకొని తొలి పొంగులా, నాలోని అందాలు నీ కన్నులా, ఆరేసుకొని సంధి వేళ, నా పాట ఈ పూట నీ పైటలా, దాచేసుకొని తొలి పొంగులా, నీ చూపు సోకాలి, నా ఊపిరాడాలి, నీ చూపు సోకాలి, నా ఊపిరాడాలి, నీ జంట నా చేతి చలి మంట కావాలి, నీ వింత కవ్వింతకే ఆగిపోవాలి, నీ కౌగిలింతలోనే దాగిపోవాలి.
వంపులో సొంపులే హరివిల్లు నీ చూపులో రాపులే విరిజల్లు నీరాక నా వలపు ఏరువాక నేను తాక నీలి మబ్బు నా కోక నేరేగిపోవాలి నేను గిపోవాలి నేరేగిపోవాలి నేను గిపోవాలి చెలరేగే ఊహల్లో ఊరేగి రావాలి ఈ చూడు పులకింతలే నా పాట కావాలి ఆ పాట పూపాటగా నిన్ను చేరుకోవాలి ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి హా, చలి చలి హా, చలి చలి ఆరేసుకోవాలనారేసుకున్నావు హరి 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతుంది హరి 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 అదిరిపోయింది అసలు ఎక్స్ప్రెషన్. మేము కొట్టాలనుకుంటే మీరు కొట్టారు సంతోషం చాలా సంతోషము. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి పాటని మీరు ఈరోజు స్వర సంఘంలో పాడడం మాకు అలాగే మన తెలుగు ప్రేక్షకులందరికీ ఆనందదాయకం. ముద్దు బిడ్డలు మీ జీవితాలు ఆనందం సంతోషాలతో ఒంగోలు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని మా ఆకాంక్ష. థ్యాంక్ యూ మను గారు అండ్ థ్యాంక్ యూ శ్రీలేఖ గారు. థ్యాంక్ యూ సో మచ్. రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లోనే సంథింగ్ డిఫరెంట్ ఉందబ్బా. ఆయన ఏదైనా ఒక కాన్సెప్ట్ తీస్తే వెరైటీగాను డిఫరెంట్గాను డెఫినెట్గా మనకు అందిస్తారు. అలా ఆయన అందించిన సినిమా వెంకటేష్ గారు శ్రీదేవి గారు నటించిన క్షణక్షణం. కీరవాణి గారి మ్యూజిక్ క్షణక్షణం హాంట్ చేస్తూనే ఉంటుంది. వెన్నెల కంటి గారు రాసిన పాట, బాలు గారు చిత్ర గారు పాడిన పాటతో వేదికపైకి వస్తున్నారు కారుణ్య అండ్ కల్పన అలాంగ్ విత్ పాడత తీయగా సింగర్స్. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా శ్రావణ వీణ స్వాగతం స్వరాల వెల్లువా వెల్కమ్. లేత విరిబాల నవ్వమ్మ బాగుంది, డెఫినెట్గా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. కానీ మన ఒంగోలు జనాల కోసం ఇంకొంచెం ఊపు, కొంచెం మాస్ బీట్ ఉంటే బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. వచ్చే 1 2 3 4. ఆగుంబై చుంబారి ఆగుంబరి చుంబారి ఆగుంబై హైగో 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 హై చుంబారి ఆగుంబై చుంబారి ఆగుంబరి చుంబారి ఆగుంబరి హైగో 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 హై.
వయసాగనిది వేగినది సరసములోనా చలిదాగనిది రేగినది సరసకురానా కలతీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చక్కెలు గిలి చలి చంపుతున్న చమక్కుల చలి చెంతకొచ్చింది చలి చెంతకొచ్చి తళుక్కుల గిలికి ఇంతగిచ్చింది Iave, ha, que si, ha. Harala, harala. అందిస్తున్న వగరే చిరు చిగురే తొడిగే చిందిస్తున్న సిరులే మగ సిరులే అడిగే రమ్మంటున్న ఎదలో తుమ్మెదలే పలికే జుమ్మంటున్న కలలో వెన్నెలలే చిలికే గలగలమని తరగని కల కదలిన కదలివిలే కలకలమని కులుకులు అలు పెరుగని చిలికిన సుధలివిలే చెలువను గని కలువల చెలువను గని నిలువని మనసిదిలే అలు పెరుగని అలరుల అలలను గని తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే తలపడకిక తప్పదులే చలి చంపుతున్న చమక్కుల గిలిగింతకొచ్చింది చలి చెంతకొచ్చే తళుక్కులో గిలికింతగిచ్చింది కొట్టింది అడవే మన గొడవే వింటూ జో కొట్టింది పొడిలో ఉరవడులే కంటూ ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు అరవిరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో పురి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో ఎదకొసరగ విసిరిన మధువుల వల అదిరిన పెదవులలో జత కుదరగ ముసిరిన అలకల అల చిలకల పలుకులు తెలికిన చిరుకులలో తొలకరి సరి చల్లులలో చలి చంపుతున్న చమక్కుల చలి చెంతకొచ్చింది చలి చెంతకొచ్చి తళ్ళుక్కుల గిలిగింతగిచ్చింది వయసాగనిది వేగినది సరసములోనా చలిదాగనిది రేగినది సరసకురానా కలతీరదులే తెలవారదులే ఇది చక్కని చక్కెర చక్కలు గిలి చలి చంపుతున్న చమక్కుల చలి చెంతకొచ్చింది జుంబాయే ఆ జుంబాయే చలి చెంతకొచ్చి తళ్ళుక్కుల గిలిగింతకిచ్చింది కీరవాణి గారు హట్స్ ఆఫ్. సూపర్ సాంగ్. ఈ మూవీలోని అన్ని సాంగ్స్ బాగుంటాయి. జామురాత్రి కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఏదో ఒక లైన్ జామురాత్రి. జామురాత్రి జాబిలమ్మ
జూల పాడనా ఇలా. అంటే ఎక్కువ పాడేస్తే మీరు నిద్రపోతారు మళ్ళీ గ్యారంటీగా. అందుకనే ఈ పాట పెట్టలేదు, నాకు ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రామ్ గోపాల్ వర్మ గారి మార్క్ సినిమా సత్యం. మాఫియా బ్యాక్గ్రౌండ్ స్టోరీతో నడిచినటువంటి ఈ సినిమాలో అద్భుతమైన పాటలు ఉన్నాయి. మరి అటువంటి ఒక పాటతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మను గారు, శ్రావణ భార్గవి అండ్ పాడతా తీయగా బృందం. సప్పుడైన సీయలేదే ఈ పిల్ల చూడు చెప్పకుండా చేరినాదే. సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల చూడు చెప్పకుండా చేరినాదే. ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే, ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే పక్కనొచ్చు కూర్చుందే. చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు చెప్పకుండా చేరినాడే. చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు చెప్పకుండా చేరినాడే. ఇంత బరువేంటని కళ్ళు నలుపుకుంటే, ఇంత బరువేంటని కళ్ళు నలుపుకుంటే రిప్పచాటనున్నాడే. చేప కళ్ళ చూపులో కోపమెంతో చూపినా, చేప కళ్ళ చూపులో కోపమెంత చూపినా నవ్వినట్టి ఉంటాదే నా పిల్ల చూడు, నా పిల్ల చూడు. ముద్దుమారు తీరుగా ముద్దుమారి నుండినా, ముద్దుమారు తీరుగా ముద్దుమారి నుండినా ముద్దుగానే ఉంటాడే నా పిల్లగాడు, నా పిల్లగాడు. సింగమంటూ చిన్నవాడు జింక పిల్లలాంటి నాకు వంగిపోయాడే. అప్పుడైనా చెయ్యలేదే నా పిల్లగాడు చెప్పకుండా చేరినాడే. చప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల నాడే చూడబోతే పూల రేకు పట్టబోతే పీడి బాకు టక్కులను నేర్చిందే. ఈ పిల్ల చూడు చెప్పకుండా చేరినాదే. అప్పుడైనా చెయ్యలేదే నా పిల్లగాడు చెప్పకుండా చేరినాడే. హోయ్ 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 కుక్క మారు అంటాడే, కుక్క తిప్పుకోనీడే. కుక్క మారు అంటాడే, కుక్క తిప్పుకోనీడే. సిక్కు పుక్కు చేస్తాడే నా పిల్లగాడు, నా పిల్లగాడు, నా పిల్లగాడు. ఎన్ని చెప్పు వింటది నిన్ను తిప్పుకుంటది, ఎన్ని చెప్పు వింటది నిన్ను తిప్పుకుంటది. గుట్టు చెప్పనంటుంది నా పిల్ల చూడు, నా పిల్ల చూడు. గుమ్మ పాల పొంగులు గట్టుదాడు గంగల మతి చెడ కొడుతుంది. చప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల చూడు చెప్పకుండా చేరినా
చప్పుడు మీరు చేశారు, ఆర్కెస్ట్రా వాళ్ళు యమా చప్పుడు చేశారు. సో చప్పుడు చేయాల్సింది ఇంకెవరు? మీరు. ఆడియన్స్ చప్పుడు చేయండి మరి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కామెడీ అయితే బాగుంటుంది. సో A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ చంద్ర, R ఫర్ రచ్చ రవి. రండమ్మా రండి. రండి బాబు రండి, త్వరగా రండి బాబు. సైడ్ ప్లీజ్. ఆలస్యం చేసిన కామెడీ లేట్ అవుతుంది బాబు, రండి. ఎందుకు వర్షం పడుతుందా అలా వేసుకున్నారు? కామెడీ వర్షం మీరు కురిపించబోతున్నారుగా, అందుకని. వేసాను. అట్లా కాదు, రాజీవ్ కనకాల గారు వెనకాల నేను ఉంటా అని చెప్పి ఒకటే తిరుగుతుంటుంది, ఇదేంటో అర్థం కాదు. వెనకాల ఉంటానని చెప్పాను కానీ ఇక్కడ పక్కన వేసుకొని తిరుగుతానని చెప్పలేదుగా. అమ్మా, అబ్బా, డాక్టర్ డాక్టర్, ఈ డాక్టర్ కడుపు నొప్పి లేస్తుంది. డాక్టర్ ఎక్కడ ఉన్నాడు? డాక్టర్, డాక్టర్. హలో హలో, డాక్టర్ రెడీ. ఎందుకు అరుస్తున్నావు? హాస్పిటల్ ఎందుకు అరుస్తున్నావు? పిలవండి మరి. నేనే డాక్టర్ని. మీరే డాక్టరా? ఏంటి ప్రాబ్లం? సార్ రాత్రి నుంచి ఒకటే కడుపు నొప్పి డాక్టర్. రాత్రి నుంచా? ఎప్పటి నుంచి వస్తుంది కడుపు నొప్పి? రాత్రి నుంచి. అవునా? నీ పేరేంటి? రచ్చరవి. ఏం చేస్తుంటావు? నేను కామెడీ చేస్తుంటా. ఏం చేస్తున్నా డాక్టర్? నీ కడుపు నొప్పి తగ్గాలా వద్దా? తగ్గాలి డాక్టర్. మరి మూసుకొని కూర్చో. ఒకసారి చేయి ఇవ్వు. ఎక్కడ ఉంటావు? హైదరాబాద్ లో. ఒంగోలు షిఫ్ట్ అవ్వచ్చుగా. ఎందుకు? ఊరికే కడుపు నొప్పి తగ్గాలా వద్దా నీకు? మరి క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతున్నావు నువ్వు. స్టూపిడ్ ఫెలో. పడుకో ఒకసారి. పడుకో అని చెప్పానా? పడుకోకపోతే కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవడానికి కడుపు నొప్పికి సంబంధం ఏంటి డాక్టర్? కళ్ళు తెరిస్తే భయపడతావు. కళ్ళు మూసుకో. భయపడతానా? ఎంత అందంగా ఉన్నాడు. పొట్టిగున్నాడు కానీ బాగానే ఉన్నాడు వీడు. పేరేంటో? రచ్చ రవి. రచ్చ రవి. ఎంత బాగున్నావు, చాలా బాగున్నావు. డాక్టర్ ఎలా ఉంది? ఎలా ఉంది? ఏం లేదు డాక్టర్, కడుపు నొప్పిగా ఉంది. బాగుందా? ఏం చేస్తున్నా డాక్టర్? నీ కడుపు నొప్పి తగ్గాలా వద్దా? కడుపు నొప్పికి మీరు చేసేదానికి సంబంధం ఏంటి డాక్టర్? ఒకసారి చెప్పాడు ఫెలో. ఎప్పుడు డాక్టర్ పేషెంట్ కలిసిమెలిసి ఉండాలి, అర్థమైందా? కలిసిమెలిసి ఉండాలి. ఎక్కడుంటావు? హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఉంటావు. ఒంగోలు ఎప్పుడు షిఫ్ట్ అవుతావు? ఒంగోలు ఎందుకు డాక్టర్? నీ కడుపు నొప్పి తగ్గాలా వద్దయ్యా? తగ్గాలి. ఓవర్ యాక్షన్ చేస్తావు. స్టూపిడ్ ఫెలో. మళ్ళీ చేయి తీసుకున్నారు. ముందుకు రా. ఎలా ఉంది? ఏంటి డాక్టర్? ఫీలింగ్? కడుపు నొప్పిగా ఉంది డాక్టర్. జిమ్ చేస్తావా? అప్పట్లో చేసేది ఇప్పుడు చేయలేకపోతున్నా. ఇప్పుడు కూడా జిమ్ చేయొచ్చుగా, ఇంకా బాగుంటావు. దానికి సంబంధం ఏంటి డాక్టర్? నీ కడుపు నొప్పి తగ్గాలా వద్దా? తగ్గాలి. మరి ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తావు? స్టూపిడ్ ఫెలో. కూర్చో. కాళ్ళెత్తు ఒకసారి. కాళ్ళెత్తు. ఏం చేస్తున్నా డాక్టర్? నీ కడుపు నొప్పి తగ్గాలా వద్దా? తగ్గాలి డాక్టర్. అమ్మ కడుపు మాట కడుపు నొప్పికి దీనికి ఏం సంబంధం రా? నేను అణువును అబ్జర్వ్ చేస్తాను. అణువును అబ్జర్వ్ చేస్తేనే బాడీలో ఉన్న అన్ని పెయిన్లు పోతాయి. అర్థమైందా? అర్థమైంది డాక్టర్. చేయి పట్టుకో. మీ చేయి నేను పట్టుకోవాలా? పట్టుకో. ఒకసారి రబ్ చేయి. నేను రబ్ చేయమని డాక్టర్? చేస్తా. క్వశ్చన్లు ఎక్కువైపోయింది. ఎలా ఉంది? అది మీరు చెప్పాలి కదా. రుద్దేది నేను, రుద్దించుకునేది నువ్వు. నాకు బాగుంది, నీకెలా ఉందని అడుగుతున్నా. కడుపు నొప్పిగా ఉంది. షట్. కామన్ సెన్స్ లేదు. ఒక్క పేషెంట్ కూడా కామన్ సెన్స్ ఉన్నట్టు. ఒక్క పేషెంట్ కూడా సరే కోఆపరేట్ చేయట్లా. ఈ జబ్బులు ఎలా తగ్గుతాయి మీకు? ఏం చేస్తాయి? స్టూపిడ్ ఫెలో. ఇదిగో నువ్వు టాబ్లెట్ వేస్తా. అమ్మో, ఇది నిద్ర మాత్రం అయి ఉంటుంది, నేను వేసుకోను. మీరు మారర్రా? మీరు మారరు, ఎప్పుడు మారరు మీరు. వెళ్ళు ఇంకా వెళ్ళు. అరే నువ్వు డాక్టర్ కాదురా, నువ్వు డాక్టర్.
సెన్స్ అనేది మనిషికి అసలు ఉండనే ఉండదు. నీకు చచ్చిన కడుపు నొప్పి తగ్గదు, నా కడుపు నొప్పి స్టార్ట్ అయింది. సో సరదాగా ఫన్నీగా తీసుకుంటే ఇలా ఉంటుంది, ఒక చిన్న జోక్ కోసం అంతే. సో మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు సరదాగా ఒక ఆ పాట మీద కామెడీ సాంగ్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది. మనిషి పుట్టగానే మనం పాడే సాంగ్ లాలీ 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 వతపత్ర సాయికి వరహాల లాలి. వాడు కొద్దిగా పెరిగి పెద్దయ్యాడు. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోవురా. వాడికి 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. వాడికి 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. వాడికి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నా పక్కన ఉన్నట్టుంటుంది చలి ఇదే మల్లరి. వాడికి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్. వాడికి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్ళెందుకే రమణమ్మ, పెళ్ళెందుకే రమణమ్మ, పెళ్ళెందుకే రమణమ్మ. వాడికి 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళను నమ్మద్దు, నమ్మించి ప్రేమించి బిచ్చగాలైపోవద్దు, నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరి కోసం ఎవరి కోసం. వాడికి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. వారికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఇంచెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు రించెదరు. వాడికి 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాలిపోయే పువ్వా నీకు రకాలెందుకే, తోటమాలికి తోడు లేరులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. వాడికి 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎవరికి ఎప్పటికీ చిక్కనోడు, చుక్కల్లోకెక్కినాడు. సరదాగా ఒక మనిషి పుట్టుక నుంచి సరదాగా మనం ఏజ్ అవుతున్న కొద్దీ మనం సరదాగా పాటలు పాడుకుంటే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.